సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా మదనపల్లి, రామసముద్రం, నిమ్మనపల్లిలో వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు అయితే మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సార్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి సార్ తో కలిసి వైసీపీ నాయకులతో అంతా మమేకమై కార్యకర్తల్ని నాయకుల్ని కలుపుకుంటూ గత 4 నెలల నుంచి కూడా గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఇటీవల నూతనంగా రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో పైన మీ అభిప్రాయం సార్? ఇక్కడ చాలా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ఎట్లా వాళ్ళ మీద నమ్మకం ఉందంటే టీవీలో ముందు అత్తుకొని పోయారు వాళ్ళు. నిన్నలా మొన్న మేనిఫెస్టో వస్తుందని చెప్పి టీవీలో కోసం ఒక 2-3 రోజుల నుండి రేపు మేనిఫెస్టో వస్తుంది, మర్నాడు మేనిఫెస్టో వస్తుందని చెప్పి టీవీల ముందు అత్తుకొని పోయే పరిస్థితి. అంత నమ్మకంగా వాళ్ళు టీవీల ముందు నిలబడినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది ఖచ్చితంగా చేస్తారనే విశ్వాసము, నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో 2019 మేనిఫెస్టో, ఒక చేతిలో 2024 మేనిఫెస్టో తీసుకుని వచ్చి ప్రజల ముందుకు వచ్చారు. అంటే 2019లో నేను చేసింది అన్నీ చేశాను, 2024లో ఇవి చేయబోతాను అనే ఒక నమ్మకం మీద వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఆయన 2014 మేనిఫెస్టో ఒక చేత్తో 2024 మేనిఫెస్టో చేసుకుని ప్రజల ముందుకు రాలేరు. ఎందుకు రాలేరంటే 2014లో ఆయన చేసిన మేనిఫెస్టోలో ఏది కూడా అమలు కాలేదు. దగ్గర 200 పేజీల మేనిఫెస్టో పెట్టి 2 నెలల్లో వెబ్సైట్ నుండి మాయమైపోయింది. ఆ రకంగా చేసే వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ టీవీల ముందు అత్తుకొని పోయి ఏమి చెప్తాడో అని చెప్పినారు. ఈ మేనిఫెస్టో చేసే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినా అంటే చేసే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా చేయలేడు కాబట్టి ఆయన ఏమి చెప్పినా ప్రజల్లో విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో మంచి స్కీమ్స్, చేయూత కానీ చాలా మంచి స్కీమ్స్, వాళ్ళ పెన్షన్ కానీ రకరకాల స్కీమ్స్ ఆయన ఇచ్చేసి ప్రజలకు ఏ రకంగా ఖచ్చితంగా చేస్తాడో, ఆయన ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసి అది బైబుల్ గానో, తర్వాత భగవద్గీత గానో, ఖురాన్ గానో భావించి దాన్ని రిలీజ్ చేసే వ్యక్తి ఆయన. కాబట్టి దాని మీద నమ్మకం పెడతాడు, చేస్తాడని ప్రజలు కూడా విశ్వాసం ఉంది. ఈ మేనిఫెస్టో వచ్చిన తర్వాత కూడా ప్రజల్లో నూతన ఉత్సాహం వచ్చింది. మేము ఈరోజు ప్రజల్లో పోతా ఉంటే కూడా మంచి విశ్వాసము. ఈరోజు మేము రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీలో తిరుగుతూ ఉన్నాము. ప్రజల్లో అపురూపమైన స్పందన ఉంది. ప్రజలు అతుక్కొని పోయినారు. మాకంటే ముందు వాళ్ళు పోలింగ్ డేట్ కోసం కాసుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి హైయెస్ట్ మెజార్టీతో మిథున్ రెడ్డి గారిని థర్డ్ టైం హ్యాట్రిక్ గాను, థర్డ్ టైం ఎంపీగా చేస్తారు. నన్ను కూడా ఫస్ట్ టైం ఖచ్చితంగా ఎమ్మెల్యే చేస్తారని నమ్మకం నాకుంది. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి, నిబద్ధతకు అర్థం వంటిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలవడని క్లియర్ గా తెలుసుకుని మామూలుగా ఆయన ప్రజల్లో లేనిపోని ఆశలు పెట్టి అలవి కాని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ చేయని హామీలు ఇస్తూ మేనిఫెస్టో విడుదల చేస్తే గత 5 సంవత్సరాల నుంచి చెప్పింది చేస్తాను అని చూపిస్తూ మాట మీద నిలబడతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్లియర్ గా గెలుస్తారనే విశ్వాసం ప్రతి సర్వేల్లో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన గెలిస్తే ఆయన బాధ్యత ఏ విధంగా నిర్వహించాలి అనే విషయం తెలుసు. కాబట్టి పేదల కోసం ఎంత పెద్ద ఎత్తున చేయాలనో ఆ పథకాలన్నిటి కూడా నిజాయితీగా చేయగలిగే మేనిఫెస్టో ఇచ్చారని చెప్పి ప్రజల విశ్వాసం తెలియజేస్తూ ఇది విధమైన మేనిఫెస్టో ఇచ్చారని మనం చేసుకుంటాం. ఇది ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చేసేటువంటి ఇది కాదు. దానికి అది మేనిఫెస్టోకి ఒక విలువ లేకుండా చేస్తూ ఉండే ఒక వ్యక్తి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ చంద్రబాబు నాయుడు ఒక్కడే అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. రాబోయేది మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మళ్ళీ సీఎం జగన్ అవుతారు, మన జగన్ గారు సీఎం అవుతారు. ఆయన ఉండేంత వరకు ఆయనే ఇక్కడ పరిపాలన సాగిస్తారని నేను మరొకసారి మీకు అందరికీ చెప్పుకుంటూ మీ సుమన్ టీవీకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్.